Namaste, this is Jyotsna Chandradatta wishing you all health and happiness. వటవృక్షము గురించి చెప్పుకుందాము. సింపుల్గా చెప్పుకోవాలంటే మర్రి చెట్టు, ఇంగ్లీష్ వర్డ్ అయితే బనియన్ ట్రీ. హిందూ మతంలో వటవృక్షానికి ఒక ప్రత్యేకమైన పవిత్రమైన స్థానం ఉంది. దేవతా వృక్షాల్లో అతి ముఖ్యమైనది, గంభీరమైన వృక్షంగా కూడా కీర్తిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాత్రమే కాకుండా కుబేరుడు, షష్ఠి, లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో కొలువు ఉంటారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎంతో ఉంది ఈ వృక్షంలో. ఈ వృక్షంలో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఈ వృక్షము జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మన సంస్కృతిలో చెట్లని పూజించడము ఒక సాంప్రదాయము. అట్లాగా పూజించే కొన్ని వృక్షాల్లో అతి ముఖ్యమైనది వటవృక్షము. ఎంతో ఇంపార్టెన్స్ ఉందామను కదా. ఈ ఇంపార్టెన్స్ చెప్పుకుందాము. వట సావిత్రి వ్రతము చేస్తారు వటవృక్షము కింద. భర్త దీర్ఘాయుష్యు కోసము మహిళ చేసే వ్రతము. సావిత్రి తన భర్తను కోల్పోయి యమధర్మరాజుని తన మాటలతో మెప్పించి, తెలివితేటలతో ఒప్పించి భర్త ప్రాణాన్ని తిరిగి తెచ్చుకుంటుంది ఈ వృక్షము కింద. బుద్ధుడు మర్రి చెట్టు కింద కూర్చుని ధ్యానము చేశారు, జ్ఞానాన్ని పొందారు. ఎంతోమంది ఋషులు, మునులు మర్రి చెట్టు కింద తపస్సు చేసి ముక్తిని పొందారు, మోక్షాన్ని పొందారు. ఈ వృక్షానికి ఎన్నో మెడిసినల్ క్వాలిటీస్ ఉన్నాయి. బెరడు, వేళ్ళు ఆయుర్వేదంలో వాడతారు. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. స్కిన్ ప్రాబ్లమ్స్కి మంచిది. డైజెస్టివ్ ఇష్యూస్, జీర్ణాశయ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తగ్గుతాయి. దగ్గు, జలుబు లాంటి ఎన్నో ఇన్ఫెక్షన్స్ కూడా కంట్రోల్ అవుతాయి. ఈ చెట్టు ఆకుల నుంచి వచ్చే మంచి ఆక్సిజన్, ప్రతి చెట్టు నుంచి మంచి ఆక్సిజన్ వస్తుంది. కానీ వటవృక్షము సంథింగ్ స్పెషల్ అన్నమాట. మనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. సో ఎన్నో ఔషధ గుణాలున్న ఈ చెట్టుని మనము తప్పకుండా ఆరాధించాలి. యుగాంతంలో ప్రళయం వస్తుందంటారు కదా. సకల ప్రాణకోటి కూడా నశింపబడుతుంది. ఆ ప్రళయకాలంలో ప్రపంచం మొత్తము నీటితో నిండిపోతే భూమిని కృష్ణుడు తన బొజ్జలో దాచుకుంటాట. ఒక్క వటవృక్షము మాత్రమే నీటి మీద కనిపిస్తూ ఉంటుంది. వటపత్రాలు సముద్రంలో ఆ నీటిలో ఉంటాయి. ఆ నీటిలో వటపత్రము మీద కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ పడుకుంటాడు. అంటే వటవృక్షానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. మరి ఇట్లాంటి వటవృక్షాన్ని తప్పకుండా మనం ఆరాధించాలి.